హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ గారు వ్రాశారు. నూతన ప్రపంచపు సంక్షిప్త క్షణదర్శనం అంటున్నారు. అందులో ఆరోగ్య పరిరక్షణ గురించి విందామా? మన భౌతిక శరీరాల్లో వచ్చిన మార్పుల కారణంగా శారీరక రోగాలు చాలా వరకు తగ్గిపోతాయి. చాలా రకాల స్వస్థత ప్రక్రియల్లో శరీరం, మనస్సు, ఆత్మను ఒక్కటిగా పరిగణించే సమగ్ర విధానం అవలంబించబడుతుంది. శక్తి, కాంతి, ప్రకంపనల ద్వారా స్వస్థత చేకూర్చే ప్రక్రియలపై మరింతగా ఆధారపడటం జరుగుతుంది. స్ఫటికాలను వినియోగించడం సర్వసాధారణం అయిపోతుంది. అన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి మనోసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే ప్రధాన చికిత్సా విధానంగా అలరారుతుంది. జనన మరణాలపై నియంత్రణ. ప్రస్తుతం మన మరణంపై మనకు నియంత్రణ లేదు. ఇది నిరంతరమైన మృత్యు భయాన్ని సృష్టిస్తుంది. నూతన ప్రపంచంలో మరణ ప్రక్రియను ఎలా నియంత్రించాలో మనం నేర్చుకుంటాం. ఒకసారి మనం దాన్ని నేర్చుకుంటే మనం కోరుకున్నంత కాలం జీవించగలుగుతామని తెలుసుకుంటాం కనుక మనకు ఇక మృత్యు భయం ఉండదు. యుద్ధం మరి హింస నియంత్రించాలనే కోరిక లేదా అవసరం వలన యుద్ధాలు సంభవిస్తాయి. మన సమాజం భయం మరి నియంత్రణల ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి మనం నిరంతర యుద్ధాన్ని, హింసను ఎదుర్కొంటున్నాం. నూతన ప్రపంచంలో నియంత్రించాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రేమ ఆధారంగా పనిచేస్తుంటారు. అందువలన యుద్ధాల అవసరం ఉండదు. హింస చాలా వరకు తగ్గిపోతుంది. మతం మరి ఆధ్యాత్మికత. మతాలన్నీ మానవులు ఏర్పరిచినవే. మతం అనేది మీకు మరి ఉన్నత శక్తికి లేదా భగవంతుడు, మీరు నమ్మే పురుష, స్త్రీ నిరాకార రూపం నడుమ ఒక మధ్యవర్తిలా పనిచేస్తుంది. నూతన ప్రపంచంలో మతం పోషించే పాత్ర బాగా తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరూ నేరుగా భగవంతుడితోనే అనుసంధానాన్ని కలిగి ఉండగలుగుతారు. మీరు నేరుగా మూలం దగ్గరకు చేరుకోగలిగితే కనుక మీకు ఓ మధ్యవర్తి అవసరం ఏముంటుంది? ప్రజలు ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు, కానీ తప్పనిసరిగా మతపరమైన వారుగానే కావాల్సిన అవసరం ఉండదు. విద్యా వ్యవస్థలు. ప్రస్తుతం మన పిల్లలు శతాబ్దాల క్రితం రూపొందించబడిన విద్యా వ్యవస్థల్లోకి, విద్యాలయాల్లోకి బలవంతంగా పంపబడుతున్నారు. ప్రతి పిల్లవాడు ఒకే అంశాన్ని ఒకే విధమైన వేగంతో నేర్చేసుకోవాలని భావించబడుతోంది. పిల్లల ఆసక్తి లేదా సామర్థ్యం, నేర్చుకోగల వేగం అనే వాటికి మనం అవకాశమే ఇవ్వం. పెద్దవాళ్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది. మనం ఏది చదవాల్సిన అవసరం ఉందో మన విశ్వవిద్యాలయాలే నిర్వచిస్తాయి. మనం ఏ అంశాన్ని ఎలాంటి క్రమంలో చదవాలో కూడా తరచుగా అవే మనకు చెబుతూ ఉంటాయి. మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని మనకు అందించబోతోంది అని మనం భావించే డిగ్రీ కోసమే మనం ప్రధానంగా ఆ చదువులు చదువుతాం. నూతన ప్రపంచంలో ప్రతి పిల్లవాడు తనదైన వేగంతో చదువుకోగలగడం, అభివృద్ధి చెందగలగడం సాధ్యమవుతుంది. ఇక పెద్దవాళ్ల విషయానికి వస్తే తమకు ఆసక్తి లేని అంశాలను చదవడం ద్వారా ఎలాంటి మంచి జీవితాన్నైతే పొందగలరో అలాంటి జీవితాన్నే తమకు ఆసక్తి ఉన్న అంశాలను చదవడం ద్వారా కూడా పొందగలరని తెలియడం వలన తమకు నిజంగా ఆసక్తి ఉన్న అంశాలనే ప్రతి ఒక్కరూ చదవగలుగుతారు. ద్రవ్య వ్యవస్థ మరి ఆర్థిక వ్యవహారాలు. ప్రస్తుతం డబ్బు విషయం వచ్చేసరికి ప్రపంచంలో తీవ్రమైన అసమతుల్యత ఉంది. కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు లేదా దేశాలకు లక్షల కోట్లు లేదా కోటాను కోట్ల డాలర్లు ఉండగా కోట్లాది మంది ప్రజలు కనీస అవసరాలకు తగినంత డబ్బు కూడా లేకుండా బాధలు పడుతున్నారు. నూతన ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన ద్రవ్యం ఉంటుంది. మనకు ఇప్పుడు తెలిసిన డబ్బు అనేది ఇక చలామణిలో ఉండదు. కేవలం ఎలక్ట్రానిక్ లావాదేవీలు మాత్రమే ఉంటాయి. అన్ని లావాదేవీలు పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ప్రతి వ్యక్తికి అతని, ఆమె బ్యాంకు ఖాతా ఉంటుంది. కానీ ఇల్లు, ఆహారం మరి వ్యక్తిగత ఖర్చుల్లాంటి అన్ని అవసరాలకు తగినంత ప్రాథమిక మొత్తం అందులో జమ చేయబడుతుంది. ఇంకా ఎక్కువ కావాలి అంటే తమ ఉద్యోగాలు మరి ఇతర పనుల ద్వారా ప్రతి వ్యక్తి మరింత ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. మనకు ఇప్పుడు ఉన్నట్లుగా తమ లావాదేవీలను రహస్యంగా ఉంచే బ్యాంకులు ఏవి ఉండవు. పరిశ్రమలకు, ఇతరులకు అవసరమైన ఆర్థిక రుణాలను బ్యాంకులు ఇస్తాయి. కానీ ప్రతి లావాదేవీకి సంబంధించిన సమాచారం అంతా ఎవరికైనా అందుబాటులోనే ఉంటుంది.
పక్షపాత వైఖరి, సరైన ప్రణాళికలు లేని ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడం లాంటివి వాటిని ఇది నిరోధిస్తుంది. ఏ విధమైన వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి ఆర్థిక రుణాలు అందుబాటులో ఉంటాయి. పర్యావరణం. గత శతాబ్దంలో మనం భూగోళపు పర్యావరణాన్ని వాస్తవంగా దుర్వినియోగపరిచి ఎంతో హాని కలిగించాం. ఈనాడు చాలా ప్రాంతాల్లో మనం పీల్చే గాలి ఎంతో అనారోగ్యకరంగా ఉంది. నీటి కొరత ఉంది, మరి నీరు కలుషితం అయిపోయింది. రోజు రోజుకు మనం పర్యావరణానికి మరింత హాని చేయడాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. నూతన ప్రపంచంలో ప్రపంచమంతటా గాలి పరిశుభ్రంగా ఉంటుంది, నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఉన్నత స్థాయి నాగరికతల నుంచి వచ్చిన మన మిత్రులు అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వలన ఇది సాధ్యమవుతుంది. రాజకీయాలు మరి ప్రభుత్వం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది రాజకీయవేత్తలు మరి ప్రభుత్వాలు సామాన్య ప్రజానీకపు ప్రయోజనాలకు బదులు ఆర్థికంగా తమకు అండగా నిలుస్తున్న వారి ప్రయోజనాల కోసం పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు. నూతన ప్రపంచంలో ఈ పరిస్థితి మారుతుంది. ఎందుకంటే రాజకీయవేత్తలు పూర్తి పారదర్శక విధానంలో పనిచేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలన్నీ ప్రతి ఒక్కరికి బహిర్గతం చేయబడి ఉంటే కనుక అవినీతికి ఆస్కారమే ఉండదు. ఏ విధమైన వంచనకు తావు లేకుండా పూర్తి బహిరంగంగా నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికల్లో సాధారణ ప్రజానీకం కోసం పనిచేసే రాజకీయవేత్తలే ఎన్నుకోబడతారు. రవాణా వ్యవస్థ. ఈనాడు ప్రపంచంలో అన్ని చోట్ల రవాణా అనేది ఒక సమస్యగా మారింది. సాధారణంగా రవాణా నెమ్మదిగా, ఖర్చుతో కూడినదిగా, కిక్కిరిసి ఉండడం, మరీ అతిగా కాలుష్యాన్ని కలిగించడం మొదలైనవి జరుగుతున్నాయి. నూతన ప్రపంచంలో రవాణా వ్యవస్థలు తేలికగా అందుబాటులో ఉండి వేగంగా వెళ్తూ పూర్తి కాలుష్యరహితంగా ఉండేలా రూపకల్పన చేయబడతాయి. రవాణా వ్యవస్థలు ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటాయి. ఎందుకంటే ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు చెల్లించే రుసుములోనే రవాణా రుసుము కూడా కలిసి ఉంటుంది. నూతన ప్రపంచం ఎంత అద్భుతంగా ఉండబోతోంది అనేదాన్ని క్షణదర్శనాన్ని ఇప్పుడు మీరు పొందారు కనుక మాకు ఈ సమాచారం ఎలా అందుతోందని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ అంశాలను తెలుసుకుందాం మరో ఆడియోలో. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ మరో ఆడియో ద్వారా కలుసుకుందాం.